ఏంది ఇది? నేను ಅಟ್ಟಿಗೆ ಓದಲೇನು ನನ್ನ ಒಡಗಟ್ಟಿ ಪಾಡಗಟ್ಟಿ ಏನದು ಟಾಯ್ ಬಂದಿದೆ ಗುರು, ಅದರಲ್ಲಿ ಟಾಯ್ ಫೋನ್ ಬಂದಿದೆ ಅದರಲ್ಲಿ. ರಿಯಲ್ ಫೋನ್ ಇಲ್ಲ ಅದರಲ್ಲಿ. వచ్చింది చూసుకోలేదు, వేరేది అనుకొని వేరే పార్సల్ తీసుకొని మొబైల్ లేదన్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తున్నాడు. అమెజాన్ నుంచి పార్సల్ వచ్చింది. ఏం పార్సల్ చూద్దాము. ఈ పార్సల్ పెట్టుకొని ఒక ట్విస్ట్ ఇద్దాము. సో మామూలుగా నాది ఫోన్ పోయింది. 1 month బ్యాక్ ఫోన్ పోతే నేను ఏమన్నాను, నాన్న ఒక ఫోన్ తీసుకుందామమ్మా అంటే సరే అన్నాడు. నేను కానీ రాజు కానీ నార్మల్గానే ఆన్లైన్లో ఎలక్ట్రానిక్స్ ఏవి ఆర్డర్ చెయ్యము. కానీ లాస్ట్ ఏమైంది అంటే, నాకు వచ్చే ఓపిక లేదు నాన్న, ఆన్లైన్లోనే పెట్టే అంటే పెట్టినాడు. పెట్టింది అది బ్రోకెన్ వచ్చింది. ఏమంటే మన లక్ ఏమంటే, తీసేటప్పుడు ఓపెన్ డెలివరీ ఇచ్చినాం కాబట్టి తీసేటప్పుడు తెలిసింది కాబట్టి అది అట్లనే రిటర్న్ చేసినాము. కాబట్టి ఈసారి ఈ అమెజాన్ సేల్, ఫ్లిప్కార్ట్లో గోట్ సేల్ అన్నీ పడినాయి కదా. నేనేం చేసినాను, అదే పనిగా రాజుతో, నాన్న ఆర్డర్ పెట్టమ్మా, ఏం కాదులేమ్మా, నాకు కాలు ఇట్లుంది, నేను ఇంక వచ్చి ఆడంతా చేసే కాదు, ఆర్డర్ పెట్టు అంటే వద్దు వద్దు అన్నాడు. అదే పనిగా బలవంతంగానే ఆర్డర్ పెట్టించిన ఫోనుని. సో ఇప్పుడు ఆ ఫోన్ నాకు తెలిసినంత వరకు బాగా వచ్చింది. నేను ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు దీన్ని. మీ ముందరే ఓపెన్ చేద్దాము. దేవుని దయ వల్ల మంచిగా వస్తే మేలు నాయనా, దేవుని దయ వల్ల మంచిగా వస్తే మేలు నాయనా. ఏదైనా రిచ్గా ఓకే. దీనిని కట్ చేసే కాదు, మళ్ళీ డౌట్ రాకూడదు రాజుకి. ఈ పక్కన అట్లే వదిలేద్దాం, ఓకేనా? దేవుడా, నేనేందో ప్రాంక్ అనుకుంటాను, మళ్ళీ నాకు చేసే స్వామి. మా ఓం శక్తి. నీకు చూపి ఫస్ట్, నేను చూస్తా. సో మనకేమో ఫోన్ బాగా వచ్చేసింది. ఫోన్ని భద్రంగా పక్కన పెట్టేద్దాం. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు నేను చూసినంత వరకే మ్యాక్ ఎవరో పెట్టినారు, యాపిల్ది. మ్యాక్ బుక్ పెట్టినప్పుడు వాడికి వచ్చిండేది ఏంది తెలుసా, దానికి పెద్ద గొడవ అయ్యి డెలివరీ అతన్ని కొట్టి పోలీస్ కేసులు ఇట్లంతా అయినాయి కదా. సో అదే కాన్సెప్ట్ తీసుకొని రాజుకి నాకు జరిగినట్లు పెడితే ఎట్లుంటా అంటే, మొబైల్ పెట్టినాము, మొబైల్ బదులు వేరేది వస్తాయి ఎట్లా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది అంటే ఏంది ఇది ఇట్లా వచ్చిందనే షాక్ రాజుకి ఇస్తే బాగుంటుందనే కాన్సెప్ట్తో వచ్చినాను. ఎందుకంటే రీసెంట్గా చూస్తే చాలా అట్లాంటివి జరిగినాయి. ఆన్లైన్లో ఒకటి పెడితే ఇంకోటి రావడం అట్లాంటివి. దీంట్లో ఏం పెడతాననేదే ట్విస్ట్. సో నాకైతే ఒక మంచి ప్రోడక్ట్ దొరికింది. టడన్ 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 ఇది. సో దీన్ని లోపలికి పెడతాను, చూసేయండి. మొత్తం వీడియో చూడండి, రాజు రియాక్షన్ మెయిన్ చూడండి. లోపల భలే ఫిట్ అయిందబ్బా ఇది. సేమ్ దీన్ని వాడేద్దాం. ఇవి దొరకకూడదు, ఇవే మెయిన్. సో రాజ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత మొత్తం వీడియోని చూడండి. చలో డ్రాయింగ్ క్లాస్ వచ్చిన నాన్న, అది పార్సల్ వచ్చింది ఫోన్ది. మధ్యాహ్నం నువ్వు కాల్ చేస్తే ఫోన్ది ఓటీపీ అడిగి ఓపెన్ చేద్దాం. నేను ఓపెన్ చేయలేదు నాన్న.
ఓపెన్ చేయొచ్చు కదా. ఏమో మళ్ళీ నువ్వు రాని అని వెయిట్ చేస్తానా. ఓపెన్ డెలివరీ కదా ఇచ్చిన నేను. వాడు చూడాలి ఇప్పుడంతా ఓపెన్ డెలివరీ ఆప్షన్ ఇస్తున్నారు వాళ్ళు అక్కడ డోర్ స్టెప్ వాడేం ఓపెన్ డెలివరీ చేయలేదు నాకు. వాడు ఇచ్చినాడు, ఓటీపీ అడిగినాడు, నేను చెప్పినాను, ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. అయ్యో ఇప్పుడు ఓపెన్ డెలివరీ అడిగినాను నేను, దాంట్లో ఆప్షన్ వస్తుంది కదా. లేదు నాన్న, వాడైతే ఓపెన్ డెలివరీ చేయలేదు. దా నేను ఆ పైన అమెజాన్ది కవర్ తీసేసిన, మళ్ళీ ఎందుకు బిట్లుంది పార్సల్ ఎందుకు ఓపెన్ చేసింది ఉందా అని చెప్పి, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పిది వీడియో దిద్దామా? బెటర్ కదా మళ్ళా ఏదైనా. ఉండు ఫోన్ తెస్తా అయితే. నా ఫోన్ ఇది బట్ నువ్వుది నేను ఓపెన్ చేస్తాను. ఇట్లా తిప్పాలి, ఎవరిన ఫోన్ అట్లా తిప్పుతారా? కలర్ బలి ఇచ్చినావు నాన్న. ఎంత పడింది? నేను ఇలా మా వాళ్ళు ఇచ్చినారు, నేను తీసుకున్నదా. మాట్లాడొద్దు మళ్ళీ, మనం ఏమైనా కిరికిరి చేస్తానం అనుకో. నేను వాడు నీటి ఇది మెల్లిగా నెయిలే పోతుంది మీకు. నన్ను ఎందుకు తీస్తాను నాన్న వాడికి? మా ఎవరు తీస్తాను తెలియదు కదా. ఓ అట్లనా? చెప్పు, నా పేరు సింధూరా అని చెప్పు. ఊరు అనంతపూర్, శ్రీలంక నుంచి వచ్చినాను ఇక్కడికి. ఏంది ఇది? ఓపెన్ చేయి, ఫుల్ ఓపెన్ చేయి ఫస్ట్. నువ్వు ఫుల్ ఏమ్మా ఓపెన్ చేసిండేది? బాక్స్ ఓపెన్ చేసి చూడు. ఏంది లేదు దీంట్లో. అదేం బాక్స్? ఏం బాక్స్ నాన్న ఇది? చార్జర్ ఇచ్చినాడు, ఇది పిన్ ఇచ్చినాడు. ఏంది ఇది పెట్టినాడు? అద్దలు పడకు నువ్వు. నువ్వు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తాండేది నేను. నువ్వు అయినా ఏంది పెడతావు, ఏంది పెట్టినావు నాన్న? డబ్బా చూస్తే ఇది చూడమ్మా. నేను ఎట్లా పెడతా సింధు? నేను పెట్టింది ఫోను, అందుకే కదా ఓపెన్ డెలివరీ పెట్టమన్నాను నేను. నానా నేను ఓపెన్ డెలివరీ వాడు ఇయలేదు నాన్న. వాడు ఏమన్నాడు? ఓటీపీ ఇచ్చాను, ఓటీపీ వస్తుంది, ఓపెన్ డెలివరీ. వాడిని ఓపెన్ చేసి చూపించమని. వాడు చూపిలేదు నాన్న, వాడు ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. ఓటీపీ తీసుకొని పట్టని వెళ్ళిపోయినాడు వాడు. ఏంది ఇది? వాడు ప్లాస్టిక్ ఫోన్ ఇచ్చినాడే సింధు, ప్లాస్టిక్ ఫోన్ ఇచ్చినాడే సింధు. వచ్చిన వాడు అమెజాన్ వాడేనా? నాకెట్లా తెలుస్తుందానా వాడు అమెజాన్ వాడా కాదా అని? చలో వాడు వస్తాడు అమెజాన్ అంటే ఓటీపీ అంటున్నావు, మళ్ళీ తెలియదు. మళ్ళీ ఓటీపీ తీసుకున్నాడు, తీసుకొని దీన్ని ఏందో స్కాన్ ఉంది దాని కవర్ మీద, ఆ స్కానర్ని ఇది చేసుకొని పోయినాడు. మళ్ళీ ఇది ఎట్లా వచ్చింది చూడు. అంటే వాడు ఇవన్నీ పెట్టినాడు నాన్న. ఫోన్ వచ్చింది, ఫోన్ తీసేసి ఇది పెట్టిపోయినాడా? సింధు నేను ఓపెన్ డెలివరీ పెట్టమన్నా నేను. నీకు ఎన్నిసారి చెప్పాలో సింధు, నేను ఆన్లైన్ వద్దు నాన్న. ఎలక్ట్రానిక్స్ ఎప్పటికైనా మనము ఆన్లైన్లో తీసుకోకూడదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నేను చెప్తే నువ్వు వినట్లే. కస్టమర్ కాల్ చేస్తా. ఏంది నాన్న మరి ఇంత ఘోరంగా? मस्त शेड्स होणार नीला अप्पो कमला असा ఛీ వాడు బతుకు. వాడి బతుకు కాదు సింధు, మన బతుకు. Calling as a doctor is your call may be recorded for quality and training purposes. ಹಲೋ, ಇದು ಅಮೆಝಾನ್ ಅಲ್ವಾ? ಫೋನ್ ಪಾರ್ಸಲ್ ಬಂದಿದೆ ಅದರಲ್ಲಿ. ಅಮೆಝಾನ್ ಅಲ್ಲಿ ಫೋನ್ ಬಂದಿದೆ ನಮ್ಗೆ, ಅದರಲ್ಲಿ ಫೋನ್ ಇಲ್ಲ. ಹಾಕು. ಡೆಲಿವರಿ ಆಗಿದೆ. ಹೌದು, ನೀವು ಕೊಟ್ಟಿದ್ದೀರಾ ಪಾರ್ಸಲ್ ಅಲ್ಲಿ, ಏನ್ ಬಂದಿಲ್ಲಲ್ವಾ ಅದರಲ್ಲಿ? ಅದೇ ಸರ್ ನಾವು ಹೇಳಿರೋದು, ಅದರಲ್ಲಿ ಪಾರ್ಸಲ್ ಮಾತ್ರ ಇದೆ, ಬಾಕ್ಸ್ ಮಾತ್ರ ಇದೆ, ಅದರಲ್ಲಿ ಫೋನ್ ಇಲ್ಲ. ಅಮೆಝಾನ್ ಏಜೆನ್ಸಿ ಎಲ್ಲಿದೆ ಅದು? ನಾವು ಅಲ್ಲಿಗೆ ಬರ್ತೀವಿ ನಾವು. ಹಲೋ, ನಿಮ್ದು ವೇರ್ ಹೌಸ್ ಎಲ್ಲಿದೆ ಗುರು ಹೇಳಿ, ನಾವು ಬರ್ತೀವಿ ಅಲ್ಲಿಗೆ.
ಅದೇ ಗುರು ನಿಮ್ಗೂ OTP ಬಂದಿದೆ, ನಮಗೂ ಬಂದಿದೆ OTP. ಮತ್ತೆ ಅದ್ರಲ್ಲಿ ಡೆಲಿವರಿ ಆಗಿಲ್ಲಲ್ವಾ, ಬಾಕ್ಸ್ ಮಾತ್ರ ಬಂದಿದೆ ಅದರಲ್ಲಿ. ನೀವು ಜವಾಬ್ದಾರಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಏನ್ರಿ ಅದು? ಯಾರಿಗೆ ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡ್ಬೇಕು? ಅದು ಮಾಡ್ತೀವಿ ನಾವು, ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಮಾಡ್ತೀವಿ, ನಾವು ಕಸ್ಟಮರ್ ಕೇರ್ ಕಾಲ್ ಮಾಡ್ತೀವಿ. ಸೂಪರ್. ಆಯ್ತು. ಓಕೆ ಓಕೆ. ಇಲ್ಲ ಇವತ್ತೇ ಬಂದಿದೆ ಅದು, ಸ್ಯಾಮ್ಸಂಗ್ ಅದು. ಅದೇನ ಹೇಳೋದು ಗುರು, ಸ್ಯಾಮ್ಸಂಗ್ಗೆ ಏನೋದು ಟಾಯ್ ಬಂದಿದೆ ಗುರು ಅದರಲ್ಲಿ, ನೀವ್ ಅದೇಟ್ ಬಾ ಮರ್ರಿ. ಟಾಯ್ ಫೋನ್ ಬಂದಿದೆ ಅದರಲ್ಲಿ, ರಿಯಲ್ ಫೋನ್ ಇಲ್ಲ ಅದರಲ್ಲಿ. ಜೊತೆ ವಿಡಿಯೋನೇ ಇದೆ, ಪಾರ್ಸಲ್ ಓಪನ್ ಮಾಡಿರೋದು ವಿಡಿಯೋನೇ ಇದೆ ನನ್ನ ಜೊತೆ, ತೋರಿಸಿ ಬೇಕಂದ್ರೆ. మేము ఇచ్చేసినాము అంతే, ఓటీపీ చెప్పినారు, ఓటీపీ చెప్పిన వెంటనే మాది ప్రోడక్ట్ డెలివరీ అయింది అంటున్నాడు. లేదు ఇట్లా మేము వేరే హౌస్ ఎట్లా ఉంది అని నేను చెప్తే, నేను మీ ఎక్కడన్నా వచ్చి కంప్లైంట్ చేసుకోండి, మాకెళ్ళ మేము వచ్చినాము ప్రోడక్ట్ ఇచ్చినాము, మీరేమైనా మారుస్తున్నా మమ్మల్ని అడుగుతున్నాడు. ఎన్ని చూస్తున్నావు ఇట్లాంటివి జరిగేదంతా సింధు, నీకు కొంచెమే ఉండాల బంగారు. నేనేం చేసినా నానా? నానా, ఇప్పుడు సింపుల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ వస్తుంది, అట్లీస్ట్ నువ్వు ఒకటే ఓపెన్ చేసేయాల. వాడే ఫోన్ చేస్తున్నాడు. హలో ಹೇಳಿ ಗುರು. ಹಂಗಂದ್ರೆ ಹಂಗೆಲ್ಲ ಆಗಲ್ಲ ಗುರು, ನಾವು ವಿಡಿಯೋ ತಗೊಂಡಿದೀವಿ, ನಿಮ್ಗೆ ತೋರಿಸ್ತೀವಿ ನಮ್ಮ ವಿಡಿಯೋನಲ್ಲಿ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಫೋನ್ ಇದೆಯಾ ರಿಯಲ್ ಫೋನ್ ಇದೆ ಅಂತ ನೀವೇ ನೋಡ್ಬಿಡಿ. డెలివరీ ఏజెంట్ మాట్లాడాడంట, నేను ఫోన్ ఇచ్చేసినాను సార్, అక్కడే ఇచ్చినాను, ఓటీపీ చెప్పినారు వాళ్ళు, నేను వచ్చేసిన అంతే అంటున్నాడు. ఇప్పుడు ఇది ఎంత కట్టినావు నువ్వు డబ్బులు? 18,000 కట్టినా నేను. ఏంది నాన్న నువ్వైనా, నీకు కూడా అది తెలీదా? నువ్వు నాకు చెప్పాల కదమ్మా. సరే నాకంటే బుద్ధి లేదు, నాకు తెలివి లేదనుకో, నువ్వు నాకు ఫోన్ చేసి అమ్మ ఓటీపీ చెప్పేటప్పుడు వాడు ఓపెన్ డెలివరీ అమ్మ వాడు ఓపెన్ చేసి చూపించాలా, నువ్వు వీడియో తీసుకొని చెప్పాల కదా నాకు. చన్నా నీకు కొంచెమైనా ఉండాల బంగారు, అక్కడ ఓపెన్ డెలివరీ పెట్టినా నేను. ఓపెన్ వాడు ఏంది లేదని చెప్పినాడమ్మా, ఇట్లా చూపించి నువ్వు ఏంది ఏం ఓపెన్ డెలివరీ లేదు ఓటీపీ చెప్పు అన్నాడు, ఓటీపీ చెప్పినా అని వెళ్ళిపోయినాడు. పెట్టుకుని దీంట్లో ఆడుకోని నేను చెప్పేది ఇప్పుడు చెప్పినా బంగారు. ఇప్పుడు ఏ నాన్న దీని కథ చెప్పమ్మా. కస్టమర్ కేర్ కి కాల్ చేసి కంప్లైంట్ చేయాలి, కస్టమర్ కేర్ కాల్ చేసి వాడు ఎత్తి నాకు డెలివరీకి ఏజెన్సీకి దీనికి ఏం సంబంధం లే, మీరు అమెజాన్ కంపెనీకి కాల్ చేయండి అంటున్నాడు. ఇది ఒరిజినల్దే కదా నాన్న, ఇదంతా ప్యాకెట్ అంతా ఒరిజినల్ది, ఇది ఒరిజినల్ది. ఇది చూడు సామ్సంగ్ అని రాసి, ఈ లోపల చార్జర్ కూడా కంపెనీ చార్జరే నాన్న, ఇది కరెక్ట్గా చూడిద్దో. చార్జర్ నీట్గా పెట్టినాడు, వెనకాల ఈ సిమ్ ఓపెన్ చేసేది పెట్టినాడు, అన్ని పెట్టినాడే సింధు. ఫోన్ పెట్టినాడా వాడు? అది ఎట్లా తీసినాడు అని అంటానని నేను. నేనైనా పక్కన ఉన్నానా నేను తీసేటప్పుడు? నన్ను అడుగుతున్నావా సింధు? ఓది ఉన్న ప్రాబ్లం ఇది ఒక తల నొప్పినానా. ఏందో వారం నుంచి టైమే బాగాలేదు పో, నాకు కాలు ట్విస్ట్ ఇదాయా, నువ్వు ఫింగర్ కట్ చేసుకుంటేవి. ఈ ఫోన్ చూస్తే 18,000 ఫోన్ తీసుకోపోయి, ఇది ఎంత ఉంటుంది నాన్న? 50 100 ఇది? ఎదవ బావాడు 100 రూపాయల ప్రోడక్ట్. నేను నమ్ముతున్నా, నన్ను అడుగుతున్నావు సింధు నువ్వు. అట్లా కాదమ్మా, 18,000 కట్టి వాడు 100 రూపాయలు ఇచ్చినాడు. వాడు అట్లీస్ట్ 1000 రూపాయలతో 2,000 ఇచ్చింటాను కూడా ఏమోలే అనుకోవచ్చు. దీని ఇప్పుడు ఏం చేసుకునేకేతుంది? అందుకే చెప్పేది నీకు బుర్ర లేదని. అంటే 1,000-2,000 ఫోన్ ఇచ్చింటే నీకు ఓకేనా? 1,000-2,000 ఫోన్ ఇచ్చింటే నీకు ఓకేనా? 18,000 ఫోన్ పోయింది రే. అంత ఊరిని సోకు ఎక్కువ సొమ్ము తక్కువ మనకిడ. ఇదే కంప్లైంట్లు ఇచ్చుకుంటూ ఇంకా వెనకలే తిరుక్కుంటూ 18 రూపాయల ఫోన్కి 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని తిరుగుదాంలే. రా నాన్న ఏందో ఒకటి చేద్దాము. కాదు, నువ్వు వాడికి ఫోన్ చేసి ఫోనే బరల్నా అంటున్నప్పుడు వాడు వస్తాడేమో మన ఇంటికి. నువ్వు ఫోన్ చేయవనుకున్నా నాన్న, నిజంగా అంటే నువ్వు వాడికి ఫోన్ చేసినావు. ఇప్పుడన్నా ఫోన్ చేసి చెప్పు, నేను వేరేది అనుకుని వేరేది చెప్పినాను అని చెప్పు నాన్న. వాడు వచ్చి గలాట పెట్టుకునే ఏం తెలియదు అంట, వాడు వచ్చి తిట్టాను ఏమన్నా ఉండాల్సింది నీకు.
నాకేం తెలుసు, నువ్వు టక్కని ఫోన్ తీసుకొని కస్టమర్ కేర్ కంటే కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత ఫోన్ కలుస్తుంది అనుకుంటే అప్పుడే కలిసింది ఫోను. నానా వాడు ఇప్పుడు నువ్వు ఫ్లాట్ నంబర్ కూడా చెప్పినావు, వాడు ఇప్పుడు ఇటుకి వస్తాడు. మళ్ళా బై మిస్టేక్ అని చెప్పు నానా, బై మిస్టేక్ భయ్యా అని చెప్పు. బై మిస్టేక్ భయ్యా అని చెప్పను నేను, నువ్వు చెప్పు. వాడు నువ్వు ఫ్లాట్ నంబర్లు అన్ని చెప్తారా, ఇప్పుడు వచ్చి దూరుతాడు ఈడ. నువ్వు ఫోన్ ఇయ్యలేదు అంటే యా బ్లాక్ సార్ అంటే ఈ బ్లాక్ అన్నా, యా నంబర్ అంటే ఈ నంబర్ అన్నా, వాడు వచ్చి ఖచ్చితంగా అడుగుతాడు. అందుకే అతను అన్నాడు, సార్ మా డెలివరీ బాయ్ కరెక్ట్ గా ఇచ్చినాడు, మీరే జవాబుదారి అన్నాడు. ఇప్పుడు వాడు వస్తే నేను ఏం చేయాలా? పిలిచి అన్నం బట్టి థ్యాంక్ యూ భజన్ పాట పంపించేసి వాడికి. ఏ తమాషాలు తమాషా చేస్తున్నాను. కాదు సింధు, మళ్ళా నువ్వు ఇంత సీరియస్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ఫోన్ చేయకుండా ఎట్లా ఉంటా నేను అన్ని మాటలు అన్నా, నీకు ఏమైనా బుద్ధి ఉందా, నువ్వు ఎట్లా ఇలా చేస్తావు, నీ డెలివరీ ఏజెంట్ ఏంటి, నాకేంటి ఏంటంటే నేను వచ్చి కంప్లైంట్ చేసుకుంటే వాడు అన్నాడు, మీరు ఎవరిదన్నా కంప్లైంట్ చేసుకోండి, మీరే జవాబుదారి అన్నాడు. ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు మనం బ్రాంక్ చేసినాం అనుకో, ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయింది అనుకో, చూసి వచ్చి కొడతాడు వాడు మర్చిపోయినా కూడా. నిజం చెప్పు, వస్తాడా ఇప్పుడు? నువ్వు ఫ్లాట్ నంబర్ అంతా చెప్పి ప్రామిస్ గా వస్తాడు, వచ్చి అడుగుతాడు, నేను కంప్లైంట్ వేరే ఇస్తాను. నేను నిన్ని ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నానా, ఇట్లా ఉన్నే పెట్టి. నీకే రివర్స్ అయిన చూసినావా వస్తాడు ఇప్పుడు, ఖచ్చితంగా వస్తాడు. వచ్చి నువ్వు బదులు చెప్పు, నేను ఇక్కడే కూర్చుంటాను నేను. నానా వానికి ఫోన్ చేసి చెప్పు నాన్న, బై మిస్టేక్ అని ప్లీజ్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నన్ను చేద్దామన్నావు చూసినావా? ప్లీజ్ దేవుడు నీకు పనిష్మెంట్ ఇచ్చినాడు. ప్లీజ్ నాన్న వాడికి ఫోన్ చేసి చెప్పు నాన్న. వాడు రా అని. సరేలేండి, నాకు తెలీదు. మళ్ళీ అప్ప బెల్లు కొడితే ఒకవేళ టైం ఉంటే అది కూడా రికార్డ్ చేసి అమ్మ ఏం టార్చర్. ఆయప్పతో భయ్యా సారీ భయ్యా నాన్న వందు చెప్పండి అమ్మా, నాకేం వినపడదు. అట్లేం లేదు, చెప్తా నేను ఇట్లా. కళ్ళు కూడా వినపడదు, మీరు ఉన్నారు కానీ నాకు కనపడలేదు భయ్యా అంటాం. లేదు నేను ఒకవేళ అతను వచ్చి బెల్లు కొట్టినాడు అనుకో, లేదులే భయ్యా వేరేది చూసుకొని బై మిస్టేక్ గా మీకు కాల్ చేసినాడు, సారీ ఫోన్ ఉందిలేండి అని చెప్పి పంపిస్తా. ఒకవేళ టైం ఉంటే అది కూడా రికార్డ్ చేస్తా. వాడు థ్యాంక్ యూ సో మచ్ మేడం అని పోతాడా? వాళ్ళు అంత టెన్షన్ వస్తారు. లోకల్ గ్యాంగ్ నువ్వు కొట్టని వాళ్ళను కూడా కొట్టేలాగా చేసిపోతానవేమో, నువ్వు నాకు అర్థం కాదు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఎప్పుడు హస్బెండ్ ని ఇట్లా చేద్దాం అనుకుంటే వైఫ్ అందరికి ఇట్లనే తిప్పి దెబ్బలు పడుతుంది. మళ్ళా చెప్తా, ఈ ఫేస్ చూసుకోండి, రేపు అంతా ఈ సైడ్ వాస్తుంది, అటు సైడ్ కాళ్ళు ఇటు సైడ్ ఫేస్. పసక్ రాజ్ చేసిన పనికి నిజంగానే అతను వచ్చినాడు, అమెజాన్ డెలివరీ అతను. వచ్చింది చూసుకోలేదు, వేరేది అనుకొని వేరే పార్సల్ తీసుకొని మొబైల్ లేదన్నాడు, మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తున్నాడు. లేదు వచ్చింది, అంటే వేరే పార్సల్ తీసుకొని చూస్తున్నాడు. ఈ అన్ననే వచ్చలేదు. సారీ అన్న, వేరేది ఓపెన్ చేసినాడు అన్న. అవునవును, ఇది ఓపెన్ డెలివరీ ఇచ్చినాను అన్నాడు, కానీ ఓపెన్ డెలివరీ లేదు కదన్న దాంట్లో. నేను అదే చెప్పిన, ఓపెన్ డెలివరీ నువ్వు ఇయలేదు నానా అని చెప్పినాను. ఇక్కడే మీకే ఓపెన్ చేసి చూపిస్తాను. మళ్ళీ అదే చెప్పినాను, లేదు నాన్న వేరేది ఓపెన్, నేను వచ్చే లోపల వేరేది ఓపెన్ చేసి చూసినాడు, అందుకు మళ్ళీ నేనే చెప్తాను లేదు నాన్న ఇది అన్నాడు. సరే వచ్చి డెలివరీ ఏజెన్సీ వచ్చి కుమ్మినాడు. ఏం గుమ్మలేదు, నేను సారీ చెప్పినా. ఫేస్ ఇటు సైడ్ పోయింది చూడండి, సారీ అడుగుతాను. సారీ నిజంగానే అడిగినాను, కానీ ఏం చెప్పినాను, మా వేరే పార్సల్ ఓపెన్ చేసి చూసినాడు అని చెప్పిన. నోరు మూసుకో, కాళ్ళు ముక్కునేది అది తేలే. వాడు ఇట్స్ ఓకే, ఇంకోసారి డోంట్ రిపీట్ ఇట్ అని చెప్పేసి పోయినాడు. ఏం లేదు, ఈ ఇతగాడి ప్రాంక్ కోసము నేను అయితే